సో ఐ థింక్ ఐ రియలీ లవ్ ద ఏంటి షీ ఫైటింగ్ బ్యాక్ ఫర్ హర్ రెస్పెక్ట్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ వీఆర్ నాట్ బీయింగ్ ప్రీచీ అబౌట్ ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది, మెసేజ్ ఏదో ఇవ్వాలని కాదు. ఏదో ఒక మంచి ఫన్నీగా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా జరగచ్చు, ఇలా కొట్టచ్చు, ఇలా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఓంకార్ నాయుడు చేసే వేషాలు కూడా అలాగే ఉంటాయి. సో అందుకే అలా భరించి ఈమె ఇలాగా చేస్తుంది. ఓకే. అయితే ఏదైతే ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయో దోస్ ఆర్ ద మేజర్ హైలైట్స్. చాలా సార్లు చూసేసి బికాజ్ అది ఎక్స్పెక్ట్ చేయం, అది అన్ఎక్స్పెక్టెడ్. అయితే ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఓపెన్ అప్ అయ్యి ఒక్కసారిగా ఫైట్ బ్యాక్ చేసే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ బీన్ వాచ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ బై ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ ద ఓటీటీ కావచ్చు, లేదంటే స్పెసిఫిక్ ఒరిజినల్. సో దాన్ని ఇప్పుడు ఏమైనా కొత్తగా డీల్ చేయగలిగారా, వేర్ యూ కెన్ యాక్చువల్లీ షోకేస్ ఓకే అది చూసిన ఫీల్ రాదు, కొంచెం కొత్తగా ఉంటుంది అనేది? ఇది అదే చెప్తున్నాను మీకు. ఈవెన్ దో ఇట్స్ అ రీమేక్, కల్చరల్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా సజీవ్ తీసాడు ఇది. అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ దిస్ మూవీ, అండ్ ఐ నో పీపుల్ హూ డెంట్ వాచ్ దిస్ మూవీ ఆల్సో. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చూడలేదు, కొంతమంది చూసారు. ఓకే, అండర్స్టాండబుల్. బట్ చూసిన వాళ్ళకు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఒక 10-15 minutes యూ విల్ నో